కాలినడకన వచ్చే భక్తులు ఇక్కడ మనం సాష్టాంగ నమస్కారం చేసి మనకి వారి యొక్క కాలినడకనైతే స్టార్ట్ చేస్తారు. ఎస్ఎస్డి టోకెన్స్ తిరుపతి నందు అవైలబుల్గా ఉన్నాయి. రేపటి దర్శనానికి మనకు విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ నందు ఈ టోకెన్స్ ఇస్తారు. అలాగే ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా టోకెన్స్ ఉన్నాయి. ఈరోజు దర్శనానికి ఉన్నాయి. ఓన్లీ మెట్ల మార్గం ద్వారా వెళ్ళే భక్తులైతే ఆ టోకెన్స్ తీసుకోవచ్చు. చూడవచ్చు ఇక్కడ అయితే కాలినడకన నడిచే భక్తులు మొదటగా ఇక్కడ టెంకాయలు కొట్టి వారి యొక్క పాదయాత్రను స్టార్ట్ చేస్తారు. వైకుంఠం 2 నుంచి మనం అంతే డైరెక్ట్గా కిందనే టోకెన్స్ లేకుండా కూడా పైన దర్శనానికి వెళ్తే ఫ్రీ దర్శన లైన్లోకి వెళ్ళిపోయి మనం ముందుగా టోకెన్స్ తీసుకోవాలి. టోకెన్స్ తీసుకుని మనం బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. బయటకు వచ్చి మన తలనీలాలు అవి సమర్పించుకుని మళ్ళీ కూడా మనం ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చామో దాని పక్కనే రీఎంట్రీ అని చెప్పేసి ఉంటుంది, ఫోటోమెట్రిక్ రీఎంట్రీ అని. అక్కడ నుంచి మనం లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళి టోకెన్స్ తీసుకుని మళ్ళీ మన ఫ్రీ దర్శన లైన్లోకి వెళ్ళి టోకెన్స్ తీసుకుని బయటకు వచ్చి తలనీలాలు అన్నీ సమర్పించుకొని మళ్ళీ కూడా ఒక 3-4 అవర్స్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవ్వచ్చు. ఇప్పుడు లైన్లోకి వెళ్ళినా కూడా మనం టోకెన్స్ తీసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ గ్యాప్ తర్వాత మనం లైన్లోకి వెళ్ళినా కూడా మనకు దర్శనం తొందరగానే అవుతుంది. మన ఫ్రీ దర్శనం పైన మనం డైరెక్ట్గా వెళ్ళినా కూడా 4 to 6 అవర్స్లో కంప్లీట్ అవుతుంది.